ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు. దివ్యాంగ శక్తి పథకంను ప్రారంభించిన కలెక్టర్ షాన్మోహన్, ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. పెద్దాపురంలో దివ్యాంగ శక్తి పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజప్ప. ఎల్లప్పుడూ దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాజప్ప భరోసా. పిఠాపురం మున్సిపల్ పాలక వర్గం చివరి సమావేశంలో కూడా సమస్యలపై గళమెత్తిన కౌన్సిల్ సభ్యులు. అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం. మత సామరస్యానికి రంజాన్ ప్రతీక. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వెల్లడి. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ప్రత్యేకంగా దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద 40% పైగా వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు వారితో పాటు వచ్చే సహాయకులకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లో దివ్యాంగ శక్తి పథకం ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఆర్టీసీ డిపిడిఓ ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన దివ్యాంగులు శక్తి పథకం ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి హాజరు కాగా, విశిష్ట అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్ఎన్ వర్మ, కాకినాడ రూరల్ మండల పరిషత్ అధ్యక్షురాలు అనంతలక్ష్మి, దివ్యాంగుల సంఘ అధ్యక్షులు ఆదినారాయణ, దివ్యాంగుల శాఖ ఏడీ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి మాట్లాడుతూ దివ్యాంగుల గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎలాంటి ఛార్జీలు లేకుండా 5 రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణం చేయొచ్చన్నారు. ఈ సౌకర్యం ద్వారా నెలకు ఒక్కొక్కరికి 2,000 దాకా దివ్యాంగులకు ఆదా అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు మాట్లాడుతూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే పథకం ఏ కార్యక్రమమైనా నిరుపేదల సంక్షేమం కోసమేనని అన్నారు. దివ్యాంగులకు అండగా నిలబడాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఎంపీపీ అనంతలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి దివ్యాంగులకు శక్తి పథకం బస్సులను ప్రారంభించారు. అనంతరం సిటీ ఎమ్మెల్యే వనమాడి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దివ్యాంగులకు భోజన సౌకర్యం కల్పించారు. అలాగే కలెక్టరేట్లో వివేకానంద హాల్లో వారికి కలెక్టర్ భోజన సౌకర్యాన్ని కల్పించారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు మల్లెపూడి వీరు, నాయకులు బత్తుల భవానీ, గుత్తుల రమణ, పోసిపల్లి జగన్, పెద్ద సంఖ్యలో కూటమి నాయకులు, ఆర్టీసీ డీఎం మనోహర్ తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ పెంచినప్పుడు 15,000 చేసినప్పుడు అందరూ పండుగ చూస్తున్నారు. పెన్షన్ పెంచినప్పుడు పెద్ద పండుగ చూస్తున్నారు. దివ్యాంగులు కూడా అవునా కదా చేస్తున్నారు. 6,000 పూర్తి మంది 15,000 టోటల్ గా ఇచ్చినప్పుడు చాలా పనులు చేసుకుని మా దగ్గర కానీ కలెక్టర్ గారు కానీ తల్లాపల్లి వచ్చి చాలా బాగా పెంచారు. పెన్షన్ సంతోషం ఉంది, ఆనందం ఉందని ఇక్కడ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఆదినారాయణ కానీ మన మణికంఠ కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు. మీరున్నారా? గిరి అందరూ వచ్చి పూలపక్షాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పూలపక్షాలు చెప్పండి, పెన్షన్ పెంచడం వల్ల మా అందరికి సంతోషం ఉందని చెప్పారు. ఈ రోజు రెండో పండుగ ఏంటంటే
అందరూ కూడా బస్సులో ప్రయాణం చేసినప్పుడు ప్రతి ఒక్కరు డబ్బులు ఇవ్వాలి. వారికి ఇంత లక్ష్యం ఏంటంటే రాష్ట్రంలో 5 లక్షల మంది విధులు ఉన్నారు. మీరు ఎంతమంది గ్రామం ఏం జరుగుతుందంటే చాలా గొప్ప కార్యక్రమం. ఈ విషయంలో చంద్రబాబు గారికి, మా పవన్ కళ్యాణ్ గారికి, వెంకయ్య గారికి, మా నాగర్జున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. దాంతో పాటు ఇక్కడ ప్రతి బస్సులో కంపల్సరీ కాదు సీట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల భాగంగా దివ్యాంగులకు శక్తి ఉచిత బస్సు పథకాన్ని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు రంగనాథ్ చేతుల మీదుగా జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం పెద్దాపురం ఎంపీడీఓ కార్యాలయం వద్ద దివ్యాంగులకు ఏర్పాటు చేసిన భోజనాల్లో పాల్గొని వాళ్లతో కలిసి ఎమ్మెల్యే రాజప్ప భోజనం చేశారు. తమ పదవీ కాలం ఆఖరి రోజున కూడా మున్సిపల్ కౌన్సిల్ అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ సభ్యులు తమ చివరి సమావేశంలో వార్డుల సమస్యలపై ఎలుగెత్తారు. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ పదవీ కాలం ముగిసింది. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్ హాల్లో కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ గండపల్లి సూర్యవతి రామారావు అధ్యక్షతన సభ్యులు అభినందనలు, ఆవేదనలు, క్షమాపణలతో జరిగింది. చివరి సమావేశంలో కూడా పలువురు సభ్యులు 5 ఏళ్లుగా ప్రతి సమావేశంలో మొత్తుకుంటున్నా పరిష్కరించని పారిశుద్ధ్యం, వీధి లైట్లు, కుళాయి, ఇంటి పనులు, డబుల్ అసెస్మెంట్లు తదితర సమస్యలపై అధికారులను నిలదీశారు. కాగా తమ పదవీకాలం మొదటి 3 ఏళ్లలో అంటే వైసీపీ ప్రభుత్వంలోనే తమ వార్డులో ₹1 కోటి పైగా నిధులతో అభివృద్ధి పనులు జరిగాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 ఏళ్లలో ఒక్క పని కూడా జరగకపోవడం చాలా బాధను కలిగించిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ అలవరపు నగేష్ ఆవేదనను వ్యక్తం చేశారు. అలాగే తన వార్డులో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో కళ్యాణ మండపాన్ని తన పదవీకాలం పూర్తయ్యేలోగా నిర్మించాలనుకున్నానని, తమ ప్రభుత్వంలో 3 వంతులు పూర్తయిందని, అయితే ఇటీవలే పుష్కర నిధుల్లో 50 లక్షలు కేటాయించి నిర్మాణం పూర్తవడానికి సహకరించిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వైసీపీ కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు అన్నారు. పట్టణాభివృద్ధికి ఈ 5 ఏళ్లు తమకు సహకరించిన కౌన్సిల్ సభ్యులకు, అధికారులకు, సిబ్బందికి చైర్పర్సన్ తరపున ఆమె భర్త కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ ధన్యవాదాలు తెలిపారు. తమ పదవీకాలం పూర్తయినా తామంతా ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులతో ఫైట్ చేస్తూనే ఉంటామని సభ్యులు తేల్చి చెప్పారు. మేము ఇప్పటి వరకు 5 సంవత్సరాలు మీతో చర్చించాలని విషయాలు ఇందాక గౌరవ సభ్యులు కూడా చాలా మంది చెప్పారు. ఆ విషయాలు కోర్టులో ఉన్నటువంటి కేసులు ఇట్ల మీద అందరూ కూడా ప్రత్యేక దృష్టి మీద మీరు ప్రత్యేక అధికారులు ఎలా వచ్చారు. రేపు నుంచి అలాగా మేము ఎదుపకాలు ఇస్తూనే ఉంటామండి, మీ మీద ఫైట్ చేస్తూనే ఉంటాం. పురమిత్ర కాదు సార్, మేము అందరూ కూడా ప్రజలం కాబట్టి, పురప్రజల్లో ఉన్నాం కాబట్టి, పురప్రజల యొక్క అభివృద్ధి కోరుకునే వాళ్ళం కాబట్టి మీతో ఫైట్ చేస్తాం. 387 ఇళ్ళు మాత్రం టాయిలెట్స్ లేకుండా అనాగరికంగా కట్టాలని ఉంది. మిగిలినంతా టాయిలెట్స్ ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఫోన్లు ఉన్నాయి. ఆ ఫోన్లన్నీ ఉపయోగించుకొని నా మీద మీకు వ్యతిరేకత ఎలాగా ఉంది. మున్సిపల్ కౌన్సిల్ పిఠాపురంకి చాలా అది నాకు తెలిసిందే. మీ ప్రజలకి మీరు సర్వీస్ని కక్షపూరితంగా కాకుండా కసి పని చేయాలని కసితో చేయండి. మా సిబ్బంది ఎందుకు చేయవలసి చేయకపోతే దాని పర్యవసానం సెక్షన్ యాక్ట్స్ కింద సిబ్బంది అనుభవించి తీరుతారు. నేను కోఆప్షన్ మెంబర్గా, ఆవిడ చైర్పర్సన్గా ఈ 5 సంవత్సరాల కాలం ఈ పట్టణానికి సేవ చేసే భాగ్యం కలగడం, దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి నేను చేసిన సేవలను గుర్తించి ఈ అవకాశం కల్పించడం, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో 2014లో కూడా నేను మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తే నేను పిఠాపురం పట్టణంలో పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఈ పీఠాన్ని
అది అధిష్ఠించడం నా వల్ల ఆ రోజు మా పార్టీ వల్ల కాకపోయింది. అదే 2021లో అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఆయన గుర్తించి మహిళా రిజర్వేషన్ అవడంతో నా భార్య శ్రీమతి సూర్యావతి గారికి నా ద్వారా ఆ అవకాశం కల్పించి ఈ పట్టణ ప్రజలకు 5 సంవత్సరాలు సేవ చేసే భాగ్యం కల్పించడం చాలా సంతోషకరం. పార్టీలకు అతీతంగా 30 మంది కౌన్సిలర్లు, 3 కోఆప్షన్ సభ్యులతో కలిపి ఈ 5 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎంతో కొంత అభివృద్ధి చేసాం ఈ పట్టణాన్ని మా హయాంలో అనే ఒక సంతృప్తితోటి మిగిలింది. ముఖ్యంగా మా హయాంలో ఈ పట్టణానికి తలమానిగ్గా నిలబడిన మత సామరస్యానికి, సోదర భావానికి ప్రతీకగా నిలిచే రంజాన్ పండుగను శాంతియుతంగా, సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ఆకాంక్షించారు. జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బిందు మాధవ్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ముస్లిం సోదరులకు ప్రభుత్వం తరపున జిల్లా మైనార్టీ శాఖల ద్వారా ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముస్లిం సోదరులు శాంతియుతంగా, ఐకమత్యంతో, ఆనందోత్సాహాలతో ఈ రంజాన్ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని మైనార్టీ వర్గాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముస్లిం సోదరులకు రాష్ట్ర వ్యాప్తంగా ఇఫ్తార్ విందుల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి కట్టుబడి షాదీఖానాలు, మసీదులు నిర్మించడంతో పాటు ముస్లిం సోదరులకు అవసరమైన ఇతర ఏర్పాట్లు చేస్తుందని ఎమ్మెల్యే కొండబాబు తెలిపారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సోదర భావాన్ని చాటుతూ ముస్లిం సోదరులందరూ రంజాన్ పండుగను జరుపుకోవాలని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ డి వీరవేణి, రాష్ట్ర మైనార్టీషన్లో వైస్ ప్రెసిడెంట్ ఎంఏ సయ్యద్, ముస్లిం మత గురువు గౌసియా హజ్రత్, ఇతర ముస్లిం సోదరులు మక్వల్ అలీ, బాక్సర్ అన్సర్, రహీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇదే కాదు, ఈ రోజున ఈ రాష్ట్రంలో ముస్లిం సోదరులందరూ కూడా ఈ రోజున ఏదైతే మసీదు ఉన్నాయో, సాధికారం ఉన్నాయో అన్ని కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నాం. ఏదైనా కూడా ఈ రోజున రాబోయే భవిష్యత్తు అల్లాహ్ వల్ల మీరు వ్యక్తిగత జీవితంలో ఏదైతే ఆ కోరికని నెరవేరాలని, అల్లాహ్ వల్ల మీ అందరికీ జరగాలని, మీకే కాదు ఈ రాష్ట్రంలో ప్రజలకు, దేశంలో ప్రజలకు కూడా అల్లాహ్ వల్ల మంచి జరగాలని కోరుకుంటూ రంజాన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో మనం ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా కాకినాడకు సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడే పెట్టాం ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1000 వరకు వచ్చి ఉంటారా, ఆల్మోస్ట్ 1500 మంది నుంచి 2000 మంది ఇవాళ ఇక్కడ ప్రార్థనలు చేసుకోవటం, ఫాస్టింగ్ బ్రేక్ చేయడం, తర్వాత నమాజ్ చేసుకునే ఫెసిలిటీ ఇక్కడ కల్పించడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికీ జిల్లా వ్యాప్తంగా శాంతియుతంగా అందరూ ఆనందంగా రంజాన్ జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున యాజ్ కలెక్టర్ సార్ సెడ్, ఆనరబుల్ సీఎం సార్ అండ్ ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఇన్స్ట్రక్షన్స్ తో స్టేట్ వైడ్ రంజాన్ సెలబ్రేషన్స్ లో భాగంగా రకరకాల ప్లేసెస్ లో ఈ ఇఫ్తార్ లో అఫీషియల్స్ అందరూ హోస్ట్ చేసి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇక్కడ కలెక్టర్ గారు అట్లనే టౌన్ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారితో కలిసి ఇక్కడ ఇఫ్తార్ విందులో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ ఎవ్రీబడి వెరీ హ్యాపీ రంజాన్. అందరికీ ఈద్ ముబారక్. అందరూ సుఖంగా సంతోషంగా ఈ ఫెస్టివల్ జరుపుకోవాలని చేస్తున్న పనులు చాలా చక్కగా ఉన్నాయి. అందరూ
నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలలో బాణసంచ రహిత ఉత్సవాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చిన ఉత్సవ కమిటీ చైర్మన్ తలాటం నాని అభినందనీయులని సైనా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. కాకినాడ సూర్యారావుపేటలో వేంచేసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. భారీ ఎత్తున లైటింగ్ ఏర్పాటు చేశారు. అమ్మవారిని దర్శించేందుకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన తలాటం హరీష్ కు ఆలయ చైర్మన్ తలాటం నాని కండువా వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో తలాటం హరీష్ అమ్మవారిని దర్శించి పూజలు చేసి భక్తుల కోసం తయారు చేసిన ప్రసాదం నివేదన చేశారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కేంద్రం తలాటం హరీష్ భక్తులకు ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ జాతర కార్యక్రమంలో బాణసంచాన్ని ఏర్పాటు చేయకుండా మన సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన 10 రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తలాటం నాని మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు తక్షణం దర్శనం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పసుపులెట్టి వెంకటేశ్వరరావు, గుజ్జుదుర్గ, ముత్యాల అనురాధారాణి, రిక్కాలక్ష్మి, మద్దూరి బాలకృష్ణ, బత్తిల ఉమాదేవి, నిప్పర్తి నాగమణి, గొల్లపల్లి శారదామణి, గోపిశెట్టి బోరయ్య, పెనిశెట్టి సురేష్, సైకిల్ సతీష్, టైలర్ శ్రీను, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. 19వ తారీఖు జాగు ఈరోజు తలాటం హరీష్ స్పోర్ట్స్ వారు ఇవాళ ప్రసాదం దగ్గరుండి పంచుతున్నారు. పొద్దున్న ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా హరీష్ గారితే ప్రసాదం. రాత్రికి అందరూ వచ్చి ఈ సంబరాన్ని మీరు అందరూ కూడా జయప్రదం కోసంలో చూస్తున్నారు. ఒక బాణసంచి తప్పించి అన్నీ కూడా ఒక 10 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. గారిటీ, తప్పుడు గుంటు, ఫోక్ డ్యాన్స్, అలాగే డీజీ అన్ని రకాలు ఉన్నాయి. గెలవోత్సవాలు మీరందరూ కూడా వచ్చి రేపు దర్శనం చేసుకుంటుందని కోరుకుంటున్నాం. రేపు రాత్రి 12 గంటలకి తలుపులు మూసేస్తాం. మళ్ళీ శనివారం నాడు 9 గంటలకి ముక్క సంబరం ఉంటుంది. తలాటం నాని గారి ఆధ్వర్యంలో ఇలా చాలా పనులనిందిగా జరుగుతుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి. నాకు లోకాలు కూడా మార్చాల్లో ఇవాళ కమిటీ వారు తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది. బాణసంచా లేకుండా మంచి సంస్కృతి ప్రోగ్రాలు పెట్టి ఎంతో కళలను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ వేళ నిజంగా నాన్నగారికి అభినందనలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా అమ్మవారి దయతో ఇంకా బాగా ముందుగా అన్ని చేయాలని మా సూర్యారావుపేట మా తలాటం నాని గారి కమిటీ అందరికీ కాకినాడ పెద్ద మార్కెట్లో వెలిసిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దేవస్థానంలో కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఉత్సవ కమిటీ, దేవాదాయ ధర్మదాయ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దేవాదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు పాల్గొని నూకాలమ్మ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా జరిగేలా దేవాదాయ ధర్మదాయ శాఖ తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అమ్మవారి దయ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చింతలపూడి రవి మాట్లాడుతూ పెద్ద మార్కెట్లో గల శ్రీ నూకాలమ్మ అమ్మవారికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాల మేరకు 45 రోజుల జాతర మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సుమారు 600 సంవత్సరాలకు పైగా పురాతన చరిత్ర కలిగిన నూకాలమ్మ అమ్మవారిని ప్రజలందరూ దర్శించి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ సోమరాజు, సిఎస్ఓ శ్రీనివాసరావు, ఈవోలు మురళీ వీరభద్రరావు, ఆర్ రాజేశ్వరరావు, శ్రీనివాస్, రామచంద్రరావు, రవితేజ, లక్ష్మణరావు, ఉత్సవ కమిటీ సభ్యులు సరగడ రమణారెడ్డి, బాలాంత్రపు రాజేశ్వరి, షేరు, శ్రీను, సూర్య, మహాలక్ష్మి, బలరాం, దంగేటి సతీష్, శ్రీనివాస్, శ్రీధర్, తిరిడి ఎల్లమ్మ, మంగ, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఎన్నడూ లేని విధంగా గత 25 సంవత్సరాల నుంచి ఇటువంటి జాతర మహోత్సవాలను ఎన్నడూ లేని విధంగా మన కూటమి ఎమ్మెల్యే అయినటువంటి వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారి ఆధ్వర్యంలో, అలాగే నూతన ఉత్సవ కమిటీ చైర్మన్ సోదర సమానులు మా చింతలపూడి రవి గారి నేతృత్వంలో ఉత్సవ కమిటీ సభ్యులందరూ కలిసి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాతరలో భాగంగా ఆఖరి రోజైన ఈ రోజు అమావాస్య తీర్థ రోజున 50 మంది భక్తులకి ఇచ్చేసే సుమారు 1,00,000 మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటారని మా యొక్క సమాచారంతో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. 50 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటూ ధర్మదాయ శాఖ తరఫున భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మా జిల్లాలో ముఖ్యంగా చింతలూరు నూకాలమ్మ, ఇటు మన కాకినాడలో వేంచేసిన నూకాలమ్మ, అలాగే సూర్యారావుపేటలో ఉన్న నూకాలమ్మ అన్ని జాతరలు కూడా పరిశీలించడం జరుగుతుంది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మరి వాళ్ళు దర్శనాలు కానీ
వాళ్ళకి ఆశీర్వచనాలు కానీ తీర్థప్రసాదాలు కానీ అందే విధంగా చర్యలు కైకొనడం జరిగింది. ప్రతి దేవాలయానికి కూడా ఒక చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ని మరియు ఇతర దేవస్థానాల నుంచి సిబ్బందిని కూడా అక్కడ ఉన్న కార్యనిర్వాహక గారికి సపోర్టింగ్ కింద వేసాం. మరి స్థానిక శాసనసభ్యుల వారు కూడా మరి కమిటీ సభ్యులను కూడా నియమించడం జరిగింది. మా కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం ఆ కమిటీ సభ్యుల యొక్క సహకారాలతో మా కార్యనిర్వాహక ఈ జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అమ్మ దేవాలయాలు అందరూ కూడా సుఖ సంచారాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఏడాది ప్రతి ఏడాది ఇక్కడ బాగానే ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాది కూడా గతం కంటే తగ్గకుండా బాగానే చేశారని ఇప్పుడు మన భక్తులు కొంతమంది బొబ్బులు గోవింద్ గారు ఇలాంటి భక్తులందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా ఆనందం. ఇలాంటి దేవాలయాలు మన కాకినాడలో అన్నీ కూడా ప్రజలందరికీ కూడా ఉచిత దర్శనం, ఉచిత ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అమ్మ ఆశీస్సులు కాకినాడ పట్ల ఉండే ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఉత్సవ కమిటీ చైర్మన్ గారు కూడా మా యొక్క అభినందనలు. ఇలాగే ఆయనకు అవకాశం ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఏవైతే జాతర మహోత్సవాలకు వస్తున్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వర కొండబాబు గారు ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఉత్సవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అలాగే ఆలయ యువ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయండి. ఇవాళ అమావాస్య తీర్థానికి 1,00,000 మంది పైన భక్తులు తరలి వచ్చి పోటెత్తారు. మీరు చూస్తున్నారు, ఎక్కడ చూసినా సరే భక్తులు రద్దీ తగ్గట్లేదు. ఇక్కడికి వస్తున్న భక్తులు అందరూ అంటున్నారు గత 25 సంవత్సరాల నుంచి ఇలాగ ఎప్పుడు జరగలేదు, ఇదే మొట్టమొదటి జరిగింది. అమ్మవారు నూకాల అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో మేము అందరూ వచ్చామంటే భక్తులందరూ కూడా చెప్పడం జరిగిందండి. అమ్మవారి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా బార్గెట్లు ఏర్పాటు చేసాం. చిన్నపిల్లలు ఎవరైనా వాళ్ళకి పాలు బిస్కెట్లు ఏర్పాటు చేసాం. వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు ఏర్పాటు చేసాం. ఎండ కూడా రోజు మీద ఇవాళ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి మజ్జిగ రసనాలు కూడా ఏర్పాటు చేసాం. భక్తులందరూ కూడా చాలా జాగ్రత్తగా దర్శనం చేయించి పంపిస్తున్నాం. ఈ అన్నింటికి కూడా ఇక్కడ పెద్ద మార్కెట్ వ్యాపారస్తులు, అమ్మవారి భక్తులు అందరూ సహకారంతో బ్రహ్మాండంగా చేస్తున్నాం అండి. అమ్మ దైవం అంటే అన్నీ ఉన్నట్టే. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు కూడా అమ్మవారి దర్శనం జరుగుతుంది. కాబట్టి కాకినాడ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా ఇవాళ వచ్చి అమ్మవారి దర్శనం ఫ్యామిలీతో కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుంటారని మన బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మ పేర్కొన్నారు. పిఠాపురం పట్టణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పిఠాపురం సంబంధించిన చెక్కా బాలరాజు గారు, జలమంచులు సూర్యకాంతం గారు, కోన దుర్గ గారు, కోరపాటి గంగ గారు, గౌతు లక్ష్మీ గణపతి గారు, ఎరువుల అచ్చియమ్మ గారు, కొమ్మనాపల్లి రామకృష్ణ గారు వీరందరికీ కలిసి 4 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంటికి పెద్ద కొడుకు ఆదుకుంటారన్నారో అదేవిధంగా ఈరోజు అందరికీ కూడా పిఠాపురంలో మరి ఆరోగ్య భవన్ వాళ్ళు అందరికీ కూడా 4 లక్షల రూపాయలు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. భరద్వాజ సేవ సంఘ ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2026
పేరున వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన మహిళా శిరోమణులను ఉగాది పురస్కారంతో సన్మానిస్తున్నట్లు సంఘ అధ్యక్షులు డాక్టర్ ఐవి రావు, కార్యదర్శి మంజులూరు విశ్వేశ్వరరావు తెలిపారు. గత సంవత్సరం యువ ప్రతిభావంతులను బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఉగాది పురస్కారంతో సన్మానించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈ సంవత్సరం అనేక రంగాల ద్వారా సమాజానికి విశేష సేవలు అందిస్తున్న మహిళలను ఎంపిక చేసి వారిని సత్కరించదలిచామన్నారు. ఈ నెల 19వ తేదీ గురువారం ఉగాది పండుగ రోజు ఉదయం 9:30 దంట కళాక్షేత్రంలో నిర్వహించబడుతుందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ కేవీజీఎస్ మురళీకృష్ణ పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా దేశ విదేశాల్లో అనేక నాట్య ప్రదర్శననిచ్చి ఎందరో ప్రముఖులు ప్రశంసలు అందుకున్న ప్రముఖ నాట్య కళాకారిణి, నాట్య మయూరి, నాట్య శిరోమణి బిరుదాంకితురాలు అయిన నదియాచే శాస్త్రీయ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరం ప్రజలు మరియు భరద్వాజ సేవా సంఘం సభ్యులందరూ కుటుంబ సభ్యులతో విచ్చేసి ఉగాది పురస్కారాలు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. భరద్వాజ సేవా సంఘం వారిచే నిర్వహించబడుతున్నవి ఈ ఉగాది పురస్కారాల కార్యక్రమం దంటు కళాక్షేత్రంలో ఉదయం 10 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానున్నది. దీనికి ముఖ్య అతిథిగా డాక్టర్ మురళీకృష్ణ గారు, ఆయన ఫార్మర్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ జేఎన్టీయూ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, వారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ఈ ఉగాది పురస్కారాలు ఒక 5 నారీ శిరోమణులకి వారి యొక్క ప్రతిభను గుర్తించి వారికి ఈ పురస్కారాలు ఈ ఉగాది నాడు ఈ కార్యక్రమంలో వారికి అందజేయడం జరుగుతుంది. గత ఉగాది రోజున ఉగాది పురస్కారాల పేరిట యువ ప్రతిభావంతులకు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందజేయడం మనందరికీ తెలిసిన విషయమే. అదే స్ఫూర్తితో ఈ ఉగాదికి కూడా మేము మహిళా శిరోమణులకి వారి రంగాల్లో అత్యున్నత స్థానం సంపాదించి సమాజ సేవలు పొలగిస్తున్న మహిళా మనులందరికీ కూడా మేము ఈ ఉగాది పురస్కారాల పేరిట వాళ్ళని సత్కరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశ విదేశాల్లో తన అద్భుతమైన నాట్య ప్రతిభతో ఎందరో మహానుభావులు, ఎందరో పెద్దవారి యొక్క మన్ననలు పొందిన నదియా గారి నృత్య ప్రదర్శనను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాకినాడ పుర ప్రజలందరూ కూడా కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ ఉగాది పురస్కారాలు 2026 భరద్వాజ సేవా సంఘం జరుపుతున్న ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ఈ నెల 22, 23, 24 తేదీలలో కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్ లో విడుదల మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు సిపిఎఫ్ ఫౌండర్ డాక్టర్ దారా అభినయ్ దర్శన్, విడుదల టెంపుల్ ఫౌండర్ డాక్టర్ సాధనాల రాజాజీ, గ్రేస్ టెంపుల్ బిషప్ మెండి కిరణ్ కుమార్లు తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక గుడాడిగుంట విడుదల టెంపుల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ విడుదల మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 24వ తేదీన స్వర్గీయ పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి సందర్భంగా దారా అభినయ దర్శన్ నేతృత్వంలో రాజకీయ పార్టీని క్రైస్తవుల కోసం ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో సువార్త మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే 24వ తేదీ క్రైస్తవుల సమస్యలు పరిష్కరించేందుకు ఒక రాజకీయ పార్టీ ప్రకటించడం జరుగుతుందని వెల్లడించారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెంది ఏడాది కావస్తుందని దానికి సంబంధించి కూడా సభలో చర్చించడం జరుగుతుందన్నారు. క్రైస్తవులందరూ ఐక్యంగా విడుదల సభలను విజయవంతం చేసేందుకు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో బిషప్ రెవరెండ్ డాక్టర్ నెహమ్యా, రెవరెండ్ డాక్టర్ జోసెఫ్, రెవరెండ్ ఆండ్రూస్, రెవరెండ్ మణికుమార్ జోసెఫ్, రెవరెండ్ దావీద్, రెవరెండ్ యేసుబాబు, రెవరెండ్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ క్రైస్తవులందరికీ కూడా నా మనవి, 22, 23, 24 ఈ నెల మార్చి నెలలో జరగబోతున్న మెక్లారిన్ స్కూల్ గ్రౌండ్స్లో జరగబోతున్న ఈ సభలకు క్రైస్తవులందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుచూ ఉన్నాను. ప్రత్యేకమైన పిలుపు ఇదేని కొరకు అంటే ప్రవీణ్ పగడాల్ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా ఆయన మరణాన్ని, ఆయన జీవితాన్ని, మనందరి కొరకు ఆయన త్యాగం చేసిన ఆయన జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన ఈ నివాళులు అర్పించడానికి ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ఈ సభకు వచ్చి దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ప్రవీణ్ పగడాల గారి ప్రథమ వర్ధంతిని కూడా జరిగించబోతున్నాం. అనేక విషయాలు దాని మీద మేము మాట్లాడబోతున్నాం. అలాగే ఆ సందర్భం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వర్ధంతి రోజునే
పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేయబోతున్నాం. పొలిటికల్ పార్టీ ఆవిర్భావ సభ ఆ రోజు జరగబోతుంది కనుక క్రైస్తవుల తరపున ఒక సైనింగ్ అథారిటీ ఉండాలి. క్రైస్తవుల తరపున సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వానికి క్రైస్తవుల సమస్యలు వినిపించడానికి మనకంటూ అధికారంలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండాలి. కాబట్టి దాని కొరకు ఏర్పాటు చేయబడుతున్నటువంటి పొలిటికల్ పార్టీ అనౌన్స్మెంట్ కూడా 24వ తారీఖు సాయంకాలం జరగబోతుంది. కాబట్టి మీరందరూ కూడా 22, 23, 24 ఈ 3 రోజులు కూడా హాజరవి ఈ మీటింగ్ని విజయవంతం చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అభినయ్ దర్శన్ గారు, అట్లనే మరి నేను, కిరణ్ గారు, మేమంతా కలిసి ఈ యొక్క ప్రార్థనలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆఖరి రోజు అంటే 24వ తేదీన మన అందరి అభిమాన నాయకుడు మరి ప్రభు యొద్దకు వెళ్ళిన హతసాక్షి ప్రవీణ్ పగడాల గారి యొక్క ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుంటూ, అలాగే ఆ దినం క్రైస్తవుల పక్షంగా ఒక నాయకత్వం ఉండాలి స్టేట్లో అనే ఉద్దేశంతో బ్రదర్ అభినయ్ గారు స్థాపించబోతున్నటువంటి పొలిటికల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా ఆ రోజున జరిగించాలనుకుంటున్నాం. కాబట్టి ప్రేమతో ఈ వీడియో చూస్తున్నటువంటి మా ప్రియ శ్రోతలందరూ కూడా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన దివ్యాంగుల శక్తి పథకం కార్యక్రమాన్ని పిఠాపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పిఠాపురం ఆర్టీసీ కాంప్లెక్స్లో దివ్యాంగుల ఉచిత బస్సు కార్యక్రమాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జనసేన పార్టీ ఫైర్మెన్ కమిటీ సభ్యుడు ఓదూరి కిషోర్, టీడీపీ, బీజేపీ పిఠాపురం పట్టణ అధ్యక్షులు బొజ్జా సతీష్, ఓలేటి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. పిఠాపురానికి కేటాయించిన 2 ఉచిత బస్సుల్లో ఒక బస్సును రామస్వామి బాబు, దొరబాబు, ఓదూరి కిషోర్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే టీడీపీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా సతీష్ మరొక ఉచిత బస్సును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పెండం దొరబాబు, తుమ్మల రామస్వామి బాబు, ఓదూరి కిషోర్ జెండా ఊపి బస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో 5,000 అంటే సుమారు 6,000 మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారు. ఇది కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గం తరఫున ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం శాసనసభకి ప్రాతినిధ్యం వహించిన దగ్గర నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలు లబ్ధి పొందుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు దివ్యాంగ శక్తి పథకం ద్వారా 2 ఉచిత బస్సులు ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో 155 ఉచిత బస్సుల్లో వీరందరికీ కూడా ప్రయాణం చేయడానికి ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కేవలం ఉచిత బస్సే కాకుండా వీరందరికీ కూడా ఉచితంగా పిఠాపురం నియోజకవర్గంలో భోజనం సౌకర్యం కూడా కల్పించి ఈరోజు వారి దగ్గరుండి ఒక సోదరులా దివ్యాంగులందరూ చూసుకుని పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంది. స్వయంభూ భోగి గణపతి పీఠం 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం గత ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుండి లలితాదేవికి సమర్పణగా నిర్వహించిన 108 రోజుల అష్టోత్తర శత గణపతి యాగం విజయవంతంగా ముగిసినట్లు పీఠం ఉపాసకులు దుసర్లపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ సూర్యారావుపేట దుసర్లపూడి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో 19వ వార్షికంగా లోక కళ్యాణార్థం గత ఏడాది డిసెంబర్ 1 నుండి లలితాదేవికి సమర్పణగా నిర్వహించిన 108 రోజుల అష్టోత్తర శత గణపతి యాగం బుధవారంతో ముగిసింది. నారికిళాల పందిరి నడుమ సర్వదేవతారాధన, నవగ్రహ అర్చన, శివాభిషేకం, యజ్ఞేశ్వర స్వాహాదేవి పూజలతో శాస్త్రోక్త రీతిగా జరిగిన నిత్య గణపతి హోమంలో 143 మంది దంపతులు, 30 మంది తిరుమల శ్రీవారి పాదసేవ జపయజ్ఞ సమితి సభ్యుల భాగస్వామ్యం వహించి శ్రీకరంగా జయప్రదం చేశారని పీఠం వ్యవస్థాపక ఉపాసకుల దూసలపూడి రమణరాజు, వరలక్ష్మి దంపతులు పేర్కొన్నారు. గణపతి హోమం చేయటం వలన జీవితంలో విఘ్నాలు తొలగి కార్యసిద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయని, కొత్త పనులు, గృహప్రవేశం, వివాహ సమయంలో ఆచరించడం వలన సానుకూల శక్తి పెరిగి మానసిక ప్రశాంతతతో పాటు ఆర్థిక స్థిరత్వం లభిస్తుందన్నారు. పీఠం వార్షికాల్లో నిష్కామంగా
అష్టోత్తర శత గణపతి యాగం చేపట్టడం వల్ల లోక కళ్యాణంతో స్వయంభూని దర్శించే ఆరాధకులకు నిత్య శుభం సిద్ధిస్తుందన్నారు. ఉగాది రోజు గురువారం ఉదయం 6 నుండి 12 గంటల వరకు ప్రత్యేకంగా 8 పర్యాయాలు లక్ష్మీదేవి సహస్రనామ పారాయణ, ప్రతి పర్యాయం సుగంధ ద్రవ్యాల పూర్ణాహుతి సమర్పణతో అష్టలక్ష్మి హోమం, పీఠం మూలదేవతగా నిలిచిన గ్రామదేవతల అధిదేవత పెద్దింటమ్మ తల్లికి ప్రత్యేక పూజలతో మహానైవేద్యాలు నివేదించారు. రాసుల వారీగా పంచాంగ శ్రవణ నిర్వహణ జరుగుతుందన్నారు. అక్టోబర్ 15న లలిత పంచమి రోజున నగర వ్యాప్తంగా ప్రత్యేక ఊరేగింపు ఉత్సవంతో యాగ సమాప్తికి భారీ అన్నదానం జరుగుతుందన్నారు. 43 మంది దంపతులు, 30 మంది శ్రీవారి సేవా సమితి సభ్యులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై శుభప్రదం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేపటి రోజున పరాభవ నామ సంవత్సరం ఉగాది రోజున ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా అష్టలక్ష్మి హోమం నిర్వహణ జరుగుతుంది. ప్రతి 45 నిమిషాలకు లక్ష్మీ సహస్రనామ పారాయణతోటి ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సొంతలక్ష్మి, సొంతాలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, రాజ్యలక్ష్మి ఈ అష్టలక్ష్మి మాతలకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా 8 పూర్ణాహుతులు సమర్పణ కార్యక్రమం ఈ యొక్క గణపతి హోమంలో జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. ఈ యొక్క గణపతి హోమాన్ని ఇళ్లల్లో కానీ వివాహ శుభకార్యాల్లో కానీ నిర్వహించుకోవడం వలన వారికి ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యసిద్ధి కలుగుతుంది. అదేవిధంగా పీఠం వార్షికోత్సవాల్లో శతగణపతి యాగాలు నిర్వహించడం వలన లోక కళ్యాణం కలుగుతుంది. ఈ శతగణపతి యాగం జరిగినటువంటి ఈ యొక్క పీఠం క్షేత్రంలో ఎవరైతే స్వామిని దర్శించారో వారికి సర్వశుభాలు సిద్ధిస్తాయి. ఈ మేరకే భోగి గణపతి పీఠం ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని శుభప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా శ్రీ లలితాదేవి మాత యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పుట్టినరోజున ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం రోజున ఈ యొక్క అన్నదాన కార్యక్రమంతో కాకినాడ నగరంలో సూర్యారావుపేటలో వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్త అమావాస్య పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ తలాటం సత్యనారాయణ మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన కొత్తపేట నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జనసేన నగర అధ్యక్షులు తోట సుధీర్లు సూచనల మేరకు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే అమ్మవారిని ప్రత్యేక ఆభరణాలతో అలంకరించడం జరిగిందన్నారు. జాతర మహోత్సవాల్లో భాగంగా గరగల నృత్యం, బ్యాండ్ మేళం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 19వ తేదీ ఉగాది రాత్రి సిరిబొమ్మోత్సవం జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వ సహకారంతో ఉత్సవాల అనంతరం ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుందని, అందుకు దాతలు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పసుపులటి వెంకటేశ్వరరావు, గుజ్జు దుర్గా, ముత్యాల అనురాధ, రాణి, రిక్కా లక్ష్మి, ముద్దూరు బాలకృష్ణ, బత్తుల ఉమాదేవి, నిప్పర్తి నాగమణి, గొల్లపల్లి శారదామణి, కూటమి నాయకులు గోపిశెట్టి బోరయ్య, గుజ్జు లక్ష్మణరావు, తలాటం సత్య, శ్రీమన్నారాయణ, మనోహర్ గుప్తా, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సూర్యారావుపేట పెద్దలు అలాగే వీడియో మిత్రులు అందరూ కూడా మాకు సహకరించి బాగా జరుగుతుంది. మేము ఆర్డరే ప్రసాదాలు అన్నీ కూడా అందజేస్తున్నాం. ఎటువంటి ఎండ కూడా తగలకుండా మొత్తం భారీ ఎత్తున టెంట్లు కూడా వేసాం. మీరందరూ కూడా మాకు సహకరించే పెద్దలందరూ సహకరించాలిగా కోరుతున్నాం. ఈరోజు 11 గంటలకి అమ్మవారికి వస్తువులు అలంకరించాం. మేము 2008లో మాకు స్టార్ట్ చేసేటప్పటికి అనాయత్తి బంగారం ఉంది ఈ అమ్మవారికి. ఈ రోజు 2 కాసులు పైగా అమ్మవారికి వస్తువులు అలంకరించాం. ఈరోజు ఇంకా రాబోయే రోజుల్లో కిరాటకం కూడా పెట్టి, అలాగే గుడి కూడా వాటర్ వర్షాకాలం వస్తుంటే రోడ్లు హైట్ అయిపోయి వర్షాకాలం వస్తుంటే బురద నీళ్ళు గుళ్ళోకి వెళ్తున్నాయి. దాన్ని ఏం చేద్దారని ఏంటంటే కొంతమంది పెద్దల్ని, పండితుల్ని వీళ్ళందరినీ అడిగాం. ఉగాది అయ్యాక దీనికి ఒక నిర్ణయం తీసుకుందారనుకుంటున్నాం. అందరినీ సూర్యారావుపేట మొత్తం కాకినాడ అందరినీ కూడా సంస్థలో కూడా ఈ అమ్మవారికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఉన్న అమ్మవారిని ఏం చేయాలని ఎవరు ముట్టుకోవడానికి భయం వేస్తుంది. అలాగే కొంతమంది పెద్దలను అందరినీ కలిసాం. ఉగాది వెళ్ళాక పర్వాలేదు, మనంతా మనం ఏమీ మారుతలేదు, రోడ్డు హైట్లు అయిపోయి అమ్మవారు లోపలికి కెరటాలు కొట్టుకుంటా నీరు వెళ్ళిపోతుంది, బురద కాలంలో ఉన్న బురద కూడా వెళ్ళిపోతుంది. ఈ అమ్మవారు అందరూ ఆరోగ్యాలు, కాకినాడ మీడియా మిత్రులు, మా కమిటీ నెంబరు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, పెద్దలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. రేపు 29వ తారీఖుని మట్టుకు భారీ ఎత్తున ఒక 10,000 మందితో భోజనాలు ఏర్పాటు చేస్తారు. న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం.
5 రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు. దివ్యాంగ శక్తి పథకంను ప్రారంభించిన కలెక్టర్ షాన్మోహన్, ఎమ్మెల్యే వనమాడి స్పష్టం. పెద్దాపురంలో దివ్యాంగ శక్తి పథకంను ప్రారంభించిన ఎమ్మెల్యే రాజప్ప, ఎల్లప్పుడూ దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే రాజప్ప భరోసా. పిఠాపురం మున్సిపల్ పాలకవర్గం చివరి సమావేశంలో కూడా సమస్యలపై గళమెత్తిన కౌన్సిల్ సభ్యులు. అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం. మత సామరస్యానికి రంజాన్ ప్రతీక. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ వెల్లడి. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.